ఇంతకీ H-1B అప్లికెంట్స్ 90% ఫ్రమ్ ఇండియా ఫ్రాడ్ అని చెప్పిన ఆ ఫార్మర్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఎవరు అనుకున్నారు? ఆ తర్వాత ఫాలో అప్‌గా అడిగాను వాళ్ళని నేను. మీరు విజిట్ చేసిన ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని పెట్టాను. దిస్ ఈస్ వాట్ దే షోడ్ మీ. H-1B అప్లికేషన్స్‌కి $1,00,000 $100,000 ఫీ రద్దు చేయమని జడ్జి ఇచ్చిన ఆదేశాల వల్ల పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇది కొద్ది రోజుల క్రితం జడ్జ్ లియో సోరకిన్ అనే ఆయన ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మ్యాసచ్యూసెట్స్‌లో ఈ ట్రంప్ యంత్రాంగం నియంత్రించిన ఈ ఫీ ఏదైతే ఉందో H-1B ఫీ $100,000 దాన్ని వేకేట్ చేశాడు. అంటే రద్దు చేస్తూ ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని ట్రంప్ అప్పీల్ చేశాడు. నిన్ననే అప్పీల్ చేశాడు. పొలిటికల్‌గా చూస్తే దీని పర్యవసానాలు ఏంటనే దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. ఇదొక్కటే కాదు. దేర్ ఆర్ అదర్ వీసా రిలేటెడ్ ఇష్యూస్ దట్ ఐ కేమ్ టు మై అటెన్షన్. పొలిటికల్‌గా ఇట్ ప్రాబబ్లీ వోంట్ మ్యాటర్ మచ్ అండి. ప్రాక్టికల్‌గా కూడా ఇట్ వోంట్ మ్యాటర్ మచ్. యాక్చువల్‌గా ఇమిగ్రేషన్ ఇష్యూ ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ అని ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు అది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 85 మంది మాత్రమే దాన్ని ఆ ఫీ కట్టారట. ఈ దావా వేసింది ఎవరు? ఒక 20 రాష్ట్రాలు. అంత డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలు లెడ్ బై కాలిఫోర్నియా. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని ఉదాహరణలు ఏంటంటే యూనివర్సిటీ సిస్టమ్స్‌లో H-1Bలో హైర్ చేసుకుంటానికి అది అన్‌డ్యూ బర్డెన్ అవుతుంది స్టేట్స్ మీద $100,000 ఫీజ్ కడతాం అనేది. అగైన్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చెప్తున్నాను నేను లీగల్‌గా కాదు. హౌ మెనీ పీపుల్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ హైరింగ్ H-1B వర్కర్స్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ద కంట్రీ. ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఎవరన్నా రీసెర్చర్స్‌ని పోస్ట్ డాక్‌గా హైర్ చేయాలి అనుకుంటే ఎక్కువగా J-1 వాడతారు. ఈ ఫీజు J-1 వాళ్ళకి వర్తించదు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. అలాగే టిపికల్‌గా యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ని ఎవరినన్నా హైర్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా H-1Bకి స్పాన్సర్ చేయాలి అనుకుంటే అది ఇక్కడ స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ అవుతుంది కదా! ఇక్కడే చదువుకుని ఉంటే బేసికల్‌గా ఇక్కడ పీహెచ్‌డీ చేసి ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా జాబ్ వచ్చి వెళ్ళిన వాళ్ళకి స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. సో దానికి 100,000 ఫీ లేదు. మరి ఔట్‌సైడ్ ది కంట్రీ నుంచి తీసుకొచ్చేది వాళ్ళు ఇచ్చిన వాదన ఏంటంటే ఈ 85 కేసెస్ 100,000 ఇచ్చి ఇది ఒక రెవెన్యూ మెకానిజంగా వాడుతున్నారు. ఇది ఎన్ఫోర్స్‌మెంట్ మెకానిజం కాదు అని చెప్పి వాదన చేశారు. ఈ రాష్ట్రాల వాళ్ళు నెగ్గారు. ఎందుకంటే ఈ రెవెన్యూ మెకానిజం అనేది ఏదైతే ఉందో అది కాంగ్రెస్ మాత్రమే పాస్ చేయాలి. ప్రెసిడెంట్‌కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయడానికి అది కుదరదు అని ఆ తీర్పు సారాంశం అన్నమాట. సో మై పాయింట్ అబౌట్ దట్ వన్ ఈస్ ఇట్ డజంట్ రియల్లీ ఎఫెక్ట్ మచ్ పొలిటికల్‌గా గాని, ప్రాక్టికల్‌గా గాని ఇట్ ఈస్ ఎ మూట్ పాయింట్ అట్ దిస్ పాయింట్. కానీ అది ఏనాడైతే అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్ చేసి బ్యాక్ ట్రాక్ చేసి ప్రస్తుతం ఆఫ్‌షోర్ నుంచి H-1Bకి అప్లై చేసిన వాళ్ళకి మాత్రం అప్లై చేసేలా చేశారు. అందుకనే 85 తక్కువ. అంటే ఇంకా ఇక్కడ లోకల్ స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి అది చార్జ్ చేయలేదు కాబట్టి అంత పర్యవసానాలు రాలేదు దానికి సంబంధించి. బట్ ద 2 అదర్ థింగ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌కి సంబంధించింది ఒకటి. అలాగే H-1B గురించి ఏదో 80-90% ఆఫ్ ద కేసెస్ ఫ్రాడ్ అని చెప్పేస్తూ ఫాక్స్ న్యూస్‌లో మొన్న శనివారం నాడు ఒక రిపోర్ట్ పెట్టింది కేలీ మ్యాకనేని. దానివల్ల కొంచెం దుమారం వచ్చింది. ముందుగా దాని సంగతి చెప్తాను. తర్వాత బర్త్ రైట్ సిటిజన్ సంబంధించి నేను చేసిన పొలిటికల్ డెవలప్‌మెంటేనండి. డోంట్ టేక్ మై వర్డ్స్ ఫర్ లీగల్ అనాలిసిస్ ఆన్ దిస్ వన్. నేను రాహుల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇమిగ్రేషన్ లాయర్లు ఉన్నారు కదా! వాళ్ళ వీడియోస్ చూడటం గాని, వాళ్ళ ఒపీనియన్ చదవటం గాని చేశాను. సో ఐ డోంట్ హావ్ టూ మచ్ లీగల్ బ్యాక్‌గ్రౌండ్ టు సే దీస్ థింగ్స్. నేను ఎక్కువగా చేసేదంతా పొలిటికల్ అనాలిసిస్. ఈ H-1Bకి సంబంధించి కైలీ మ్యాకనేని ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ H-1B ఫ్రాడ్‌లో 80-90% అప్లికేషన్స్ అన్ని ఫ్రాడ్ అంటూ అంటే డైరెక్ట్‌గా అన్ని ఫ్రాడ్ అనలా. కొంచెం హెడ్జింగ్ చేస్తూ ఒక వర్డ్ ఆ రకంగా, ఒక వర్డ్ ఈ రకంగా పెడితే మెలికలు పెట్టి తప్పించుకోవచ్చు కదా! నేను అలా అనలేదు దాని అర్థం ఇది అని చెప్పుకొని తప్పించుకోవచ్చు కదా! అలాంటి రిపోర్ట్ ఒకటి కైలీ మ్యాకనేని ట్రంప్ ఫస్ట్ 1.0లో
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్, ఇప్పుడు ఫాక్స్ లో పనిచేస్తుంది కదా, ఆవిడ ఇచ్చిన రిపోర్ట్, ఈ రిపోర్ట్ బికాజ్ ఇట్ కేమ్ ఇన్ ఫాక్స్ న్యూస్, ఇప్పుడు యాంటీ H1B యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు దేశాల మీద, ముఖ్యంగా ఈ రిపోర్ట్. వాచ్ దిస్ రిపోర్ట్ అండ్ దెర్ ఈస్ అ ఫాలో అప్ అన్ దట్. దీని గురించి ఇంతకు ముందు 2-3 వీడియోల్లో ప్రస్తావించాను కానీ దాని ఫాలో అప్ ప్రస్తావించలేదు. వాచ్ Kayleigh McEnany's report first. The holders since 2015. Over 70% came from India and nearly 12% from China. And when you zoom in on this map you're looking at, you can see where most are being hired. The dark red spots show a high density of H-1B visa holders. And now we're learning more about the fraud within the program. One former official tells Newsweek that up to 90% of applications, 90% from India, contain fraudulent documents or involve unqualified applicants. And finance law enforcement in India claim it has uncovered a network of universities that produce fake degrees which were possibly used to obtain these high-skilled H-1B visas, including one school which allegedly stole over 36,000 fake degrees, sold, I should say. It cost as little as $1,400 for one of those. And while these are supposed to be high-skilled employees, during almost all of Biden's time in office, 83% got junior or entry-level positions. And now Texas is taking action, cracking down on those abusing the program. There are so many problems with that, Randy. 1 minute of complete batshit crazy narrative. So allegedly అన్న మాట 2 సార్లు వాడింది, పాసిబుల్లీ అన్న మాట ఒకసారి వాడింది. దట్ ఈస్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇది లీగలీస్ అన్నమాట అది. సో H1B 70% కేమ్ ఫ్రమ్ ఇండియా ఉంది. Okay, to more than 70%, which is true. There is a possible fraud or something to that effect. A former official పేరు చెప్పింది. That official said apparently up to 90% are fraudulent applications అని చెప్పింది అని ఆ ఫార్మర్ అఫీషియల్ చెప్పింది అని చెప్పారు. సో గెట్ బ్యాక్ టు దట్ ఫార్మర్ అఫీషియల్ ఇన్ ఎ బిట్. ఇది అప్ టు 90% ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రాడ్యులెంట్ అనే మాట చెప్పింది. దట్ ఫార్మర్ అఫీషియల్ వర్క్డ్ ఇన్ చెన్నై కాన్సులేట్ బిట్వీన్ 2005 and 2007. అంటే 20 సంవత్సరాల క్రితం ఆవిడ అక్కడ పనిచేసినప్పుడు ఆవిడ అబ్జర్వేషన్ వెర్బల్ గా ఏదో చెప్పిన దాన్ని నౌ దే ఆర్ కన్ఫ్లేటింగ్ ఫ్రమ్ 2005 to 2007. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని ఫ్రాడ్యులెంట్, అప్ టు 90% ఫ్రాడ్యులెంట్. సో దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రాడ్, H1B అంతా ఫ్రాడ్. ఇంకోటి ఏముందంటే then she brought up a fake university degree, ఏదో కేరళలో వచ్చింది, అది లాస్ట్ ఇయర్ వచ్చిన రిపోర్ట్. వాళ్ళు 36,000 ఫేక్ డిగ్రీస్ ఇచ్చారట. దే చార్జ్డ్ అప్ టు $1,400 ఇచ్చారట. సో ఫేక్ డిగ్రీస్ పట్టుకున్నారు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఇండియాలో. అదంతా ఓకే. ఆవిడ చెప్పిన రిపోర్ట్లో ఏంటి, సపోజ్లీ ఇవన్నీ హై స్కిల్డ్ వర్కర్స్ అనుకుంటే అందులో 83% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ జూనియర్ లెవెల్ పొజిషన్ లో ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. దే డిగ్రీస్ ఆర్ ఫేక్, వాళ్ళ హై స్కిల్ అని చెప్పుకోవడం ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ అని చెప్పింది. సో దాట్ యూనివర్సిటీ స్కాండల్ అండ్ H1B ఆర్ 2 separate థింగ్స్. ఆ యూనివర్సిటీ నుంచి వీళ్ళు ఇచ్చిన ఫేక్ డిగ్రీస్ అందరూ H1Bకి అప్లై చేసి అమెరికాకి వచ్చేసారు అన్నట్టుగానే మిమ్మల్ని నమ్మమని చెప్తా ఉంది అక్కడ. ఇంకేముంది, నౌ టెక్సస్ ఈజ్ క్రాకింగ్ డౌన్ అండి. How can Texas crack down on H1B? Texas has no jurisdiction. Texas ఏమన్నా బిజినెస్ రెగ్యులేట్ చేయగలుగుతున్నామో కానీ they have absolutely no jurisdiction over H1B and all that. ఆవిడ చెప్పిన ఒక్క నిమిషం రిపోర్ట్లో అన్ని అబద్ధాలు, అతని విషయాలను కలిపి ఈ రెండింటికి ఒకదానికి లింక్ ఉందని చెప్పటం, ప్రజలను మభ్యపెట్టడం, అమెరికన్ ప్రజలని H1Bకి వ్యతిరేకంగా, ఇండియన్స్కి వ్యతిరేకంగా ఉసిగలటం. ఫాక్స్ న్యూస్ ఈజ్ ఇన్ ఆన్ ఇట్. మొన్నటి వరకు we only saw some no-name influencers. Now Fox is on board with. నేను రిపీటెడ్గా చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దే హ్యావ్ massive audience collectively.
కానీ ఒక్కొక్కళ్ళకి కొంతమందికి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్, కొంతమందికేమో మేబీ మిలియన్స్‌లో ఉన్నారేమో. బట్ ఆన్ ఎనీ గివెన్ డే వాళ్ళ మెసేజ్ కొంతమందికే చేరుతుంది ఇండివిడ్యువల్‌గా. బట్ కలెక్టివ్‌గా చాలా మందికి చేరుతుంది. అదే ఫాక్స్ న్యూస్ వెన్ దే జంప్ ఆన్ దిస్ బ్యాండ్ వ్యాగన్ H1Bకి వీటికి వ్యతిరేకంగా ఇవన్నీ ఐసోలేటెడ్‌గా జరగట్లేదండి. ఇట్స్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ టు డీమనైజ్ ద H1B సిస్టమ్. ఐ యామ్ టెల్లింగ్ యూ నా పొజిషన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ హ్యాస్ ద అథారిటీ టు చేంజ్ దట్ లా ఎట్ ఎనీ టైమ్. అది ఇండస్ట్రీకి లాభసాటిగా లేకపోతే అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. నోబడీ షుడ్ టెల్. లెట్ us see what Laura Ingraham angle, well, literally that's her show's name. ఆవిడ యాంగిల్ ఏంటి? H1B బ్యాడ్. ఆవిడ గెస్ట్ చిప్ రాయ్, టెక్సస్ కాంగ్రెస్మన్, అటార్నీ జనరల్ పోటీ చేసి ఓడిపోయాడు టెక్సస్ లో. సో హీ విల్ బి కాంగ్రెస్ మ్యాన్ ఫర్ ఓన్లీ అబౌట్ 6 more months. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. I'll talk to you on the other side. Congressman, both parties are culpable here because a lot of big donors want the wages kept at a minimal level. And they say, well, we can't find anyone to do this work. Why is any American kid going to go into engineering if he thinks they're going to pull in someone else from India or Pakistan or China or what have you, to replace him in a couple of years anyway? Why? Yeah, Laura, great question. Right. My son is a rising junior, my daughter rising sophomore. We're looking at colleges and trying to figure out what we're going to do. 3/4 of American STEM students can't find employment after college. That's the reality when you have corporate America doing what they've been doing for years, which is importing cheap labor because it looks good in a Wall Street Journal editorial or the Chamber of Commerce talking points that, frankly, Republicans have been all too happy to put forward. By the way, the same people that have created open borders, saying, oh, we can't have a wall, we can't have enforcement, we'll never have our ability to have labor. Meanwhile, now we've got an absolute destruction of our country with wide open borders. And now the abuse of the legal system is becoming clear to Americans with all of the, seeing the being exposed, what's happened in Dallas, Fort Worth, in Texas, where you've got these fraudulent and scam systems where you've got all these H-1B workers coming in who are low-skilled workers, and they're scamming it in order to make money. And the American workers are the one left behind. So I've introduced legislation to focus on it, building on my friend Eli Crane. My bill would just simply say, look, no more lotteries. Make sure you focus on the skills. Make sure you focus on what's needed. End all of the games that are being played and make sure the system works. But honestly, this is why I introduced legislation last fall. Okay, good for you, Congressman. You introduce a legislation, then pass it, and then, until then, STFU, shut the F up, okay? Here's why I'm telling you. Laura Ingraham, why would any American kid will go to engineering college if they are not getting any job after that? Chip Roy వెంటనే బయటకు వచ్చి చెప్తున్నాడు, వెంటనే అంటాడు, 3/4 of the STEM graduates in America do not find a job. That is a blatant, bold-faced, bald-faced lie. Complete, utter nonsense. That is not true. You know why? I'm a professor in a STEM field. I'm an engineering professor. These two jackasses don't know what they're talking about. No. My freshman engineering class looks like quintessential America. Last semester, last fall semester, నేను టీచ్ చేసిన క్లాస్ nearly 95 students, actually 95 students in the class law. It looked like America. People from all over, people with ethnic backgrounds from all over the world. I asked them, అడిగాను వాళ్ళని, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అడిగితే, surprisingly, all the way from New Zealand to, of course, vast majority of them are from United States. They're from all over the world. Well, I don't know where their citizenship status is. They're all like citizens, undergraduate level, foreign నుంచి రారు. Well, actually, edit లో పెడతాను ఆ map, if I can find that map, where they came from అని. ఆ తర్వాత ఫాలో అప్ అడిగాను వాళ్ళని, నేను, మీరు విజిట్ చేసిన ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని పెట్టాను. దిస్ ఈస్ వాట్ దే షోడ్ మీ, అండ్ దిస్ ఈస్ వాట్ ద రియాలిటీ ఇస్. యా, నేను పెద్ద అర్బన్ ఏరియాలో ఉన్న యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి ఇట్ మే లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ మిసిసిపి.
దట్ మే బి predominantly undergraduate, predominantly white people అయి ఉండొచ్చు అక్కడ. I mean, I don't know the composition of it. మీ యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఏ స్టూడెంట్స్ ఏ దేశం నుంచి వచ్చారు, ఏ డిగ్రీ లెవెల్ అవన్నీ ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. నేను చెప్పే ప్రధాన అంశం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు స్టెమ్ ఫీల్డ్ లో చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగానే ఉన్నాయి. వాళ్ళు చెప్పినంత ఘోరంగా అయితే లేదు పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రెచ్చగొడతామే వాళ్ళ పని. నేను ఈ చిప్రాయిని బాగానే ఫాలో అవుతూ ఉంటాను. టెడ్ క్రూజ్ కి ఒకప్పుడు ఇతను చీఫ్ ఆఫ్ స్టాఫ్ అన్నమాట, సెనేటర్ టెడ్ క్రూజ్ కి. తర్వాత ఈయన కాంగ్రెస్ మెన్ అయ్యాడు. టెక్సస్ లో అటార్నీ జనరల్ కింద మొన్న పోటీ చేశాడు, ప్రైమరీలో ఓడిపోయాడు. సో తన కాంగ్రెషనల్ టర్మ్ ఇంకా ఓన్లీ 6 months ఏమో ఉంది ఇతనికి. అతను ఫాక్స్ న్యూస్ అపీరెన్సెస్ లో ఏమైనా చూస్తే ఏదో రెండు పక్కల క్రిటిసైజ్ చేస్తున్నట్టు, ఏదో చాలా లెవెల్ హెడెడ్ గా ఉన్నట్టు మాట్లాడతాడు. ఉదాహరణకి ఇందులో చెప్పాడు, ఈ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కూడా ఈ H1Bకి పుష్ చేస్తున్నారు, నేను లెజిస్లేషన్ దాన్ని మార్చాలని చూసి లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ చేశాను అన్నాడు. ఓకే, గుడ్, యా, if you can pass it and then stop H1B. If you think it is so bad, just stop it. Like, until then, as I said, STFU. ఈ కాన్వర్సేషన్ లోనో మరొక సందర్భంగానో లారా ఇంగ్రహామ్ టెక్సస్ లో H1B వీసా వర్కర్ల మీద వస్తున్న ఒత్తిడి వల్ల వాళ్ళు ఇళ్ళు అమ్ముకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. దానివల్ల టెక్సస్ లో రియల్ ఎస్టేట్ ప్రైస్ లో 9% వరకు పడ్డాయి అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల వచ్చింది ఆ రిపోర్ట్. యాక్చువల్ గా ఫస్ట్ నేను చూసింది న్యూయార్క్ పోస్ట్ లో, తర్వాత బ్లూంబర్గ్ కూడా ఒక వీడియో పెట్టింది. సో దాట్ షీ సేస్ గుడ్, అప్పుడు హోమ్ ప్రైసెస్ అఫోర్డబుల్ గా ఉంటాయి అని చెప్పింది. ఐ థింక్ షీ ట్వీటెడ్, మేబీ దెర్ వాజ్ వీడియో ఆడియో ఉంది కూడా. బట్ ద సెంట్రల్ పాయింట్ ఈస్, you really don't want that kind of a real estate crash in a short period when you are escalating rhetoric against H1B. వాళ్ళంతా ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతే అంత ఫాస్ట్ గా 10% పడితే, ఏదో చెప్తారు చూసారు ఇంగ్లీష్ లో, బీ కేర్ఫుల్ ఇన్ వాట్ యూ ఆస్క్ ఫర్, యూ మైట్ యాజ్ వెల్ గెట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రెటీ. అది ఎవరికి మంచిది కాదు. అది ఆవిడకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆవిడ ప్రస్తుత మిషన్ యాంటీ H1B rhetoric. ఇంతకీ H1B అప్లికెంట్స్ 90% ఫ్రమ్ ఇండియా ఫ్రాడ్ అని చెప్పిన ఆ ఫార్మర్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఎవరు అనుకున్నారు? షీ వాజ్ కోటెడ్, దిస్ అఫీషియల్ వాజ్ కోటెడ్ ఇన్ కేలీ మ్యాక్నేనీ రిపోర్ట్ లో. మహ్వాష్ సిద్దికి యుఎస్ డిప్లొమాట్ అని సిగ్నేచర్ లో ఉంది, బట్ ఫార్మర్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ అన్నారు. బట్ ఐ డోంట్ నో ఇఫ్ షీ స్టిల్ వర్కింగ్ ఫర్ స్టేట్ డిపార్ట్మెంట్, ప్రాబబ్లీ నాట్. So I would post this in the, if you go deeper into this, the unnamed official is me. They are basing some of their reporting on my podcast done with the Center for Immigration Studies in November 2025. So 2005-2007 సమయంలో తన అబ్జర్వేషన్ ని 2025లో నవంబర్లో ఏదో పాడ్కాస్ట్ లో పంచుకుంది. దాన్ని ఆధారంగా చేసుకుని 90% ఇండియా నుంచి వచ్చే H1B అప్లికెంట్స్ అందరూ ఫ్రాడ్ అని చెప్తున్నారు. దట్స్ వాట్ ద ఫాక్స్ న్యూస్ narrative is. This is relatively old, not current news, which is being researched up because of Representative Chip Roy's proposed H1B legislation. ఆ సిద్దికి చెప్పిన స్టేట్మెంట్ నాకు బ్యాలెన్స్డ్ గానే అనిపించింది. there is no malice. ఇది దురుద్దేశంతో చెప్పినట్టయితే నాకేం అనిపించలేదు. ఆ పాడ్కాస్ట్ లో తన అపియరెన్స్ లో ఏం చెప్పినా నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దట్ వన్. బట్ హియర్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్, మేబీ దిస్ ఈస్ అన్ ఇండియన్ ఆర్ నాట్ అన్ ఇండియన్, ఐ డోంట్ రియలీ నో. దట్ వన్ ఫార్మర్ అఫీషియల్ ఈజ్ అ ఫ్యాట్ హిజాబీ ఉమెన్, మహ్వాష్ సిద్దికి. నౌ దే ఆర్ బ్రింగింగ్ రిలీజియన్ ఇన్ టు దిస్. కమ్ ఆన్ dudes, that's not necessary here. Anyway, this is her actual picture. So what if she is Muslim? ఆవిడ అబ్జర్వేషన్ ఏదో ఆవిడ చెప్పింది. ఐ డి నాట్ సెన్స్ ఎనీ మ్యాలెస్, అంటే దురుద్దేశమేమో నాకు కనపడలేదు. ఐ వుడ్ సే టు దిస్ ఈస్ చిల్ అవుట్. మొట్టమొదటిగా మీరు తీసుకురావాల్సింది రిలీజియన్ కాదు, సంథింగ్. సి వాట్ ఈస్ దేర్ అజెండా అనేది చూడండి.
Does she have any agenda? Not to my observation. దీన్ని ముగించే ముందు ఇంకో 2 మొక్కలండి. ఇది బర్త్ రైట్ సిటిజన్స్‌కి సంబంధించింది. ఈరోజు ఇది నేను జూన్ 12వ తారీఖు చేస్తున్నాను. ఇంకొక 2 వారాల లోపే అంటే జూన్ 30 లోపు అన్ని సుప్రీం కోర్ట్ తీర్పులన్నీ రావాలి. నెక్స్ట్ 10 to 15 డేస్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌కి సంబంధించిన తీర్పు రావచ్చు. యాక్చువల్లీ దాని గురించి ఇది సుప్రీం కోర్ట్ హియరింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి వీడియో చేద్దామని వాళ్ళు మార్చ్‌లో అనుకుంటా అలా మార్చ్‌లోనో ఫిబ్రవరిలోనో జరిగినాయి కదా హియరింగ్. ఇంకా ముందే జరిగాయి. ఆ హియరింగ్స్ మీద ఒక వీడియో పెడదాం అనుకున్నాను, కుదరలేదు. ఐ విల్ పుట్ దట్ అవుట్ in the next week or so. I'll put that out, and then I will also cover judgment itself. ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించింది స్టేట్ డిపార్ట్మెంట్ నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అదేంటంటే అండర్ ప్రెసిడెంట్ ట్రంప్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఈస్ డిఫెండింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ యుఎస్ సిటిజన్షిప్ బై ఎండింగ్ ఇల్లీగల్ బర్త్ టూరిజం స్కీమ్స్. నో ఫారినర్ ఈస్ పర్మిటెడ్ టు అబ్టైన్ ఏ visitor visa for the primary purpose of acquiring US citizenship for a child by giving birth in the United States. So they went on to explain some major scam lantidedo North African country lo ikkada which country that they mentioned I forgot. Some one US embassy in North Africa revoked over 100 visas for birth tourist parents who came to the United States primarily to give birth. So avanni revoke chesaru. By the way, apparently birthright tourism is already against the law. ఎన్ఫోర్స్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నాకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ పుట్టిన పిల్లలు వాళ్ళ దేశం వాళ్ళ ఒరిజినల్ ఏ దేశంలో పుట్టారు, వాళ్ళ సిటిజన్షిప్ ఏంటి పేరెంట్స్ కి, అదంతా అనవసరం. ఈ గడ్డలో పుట్టిన పిల్లలకి ఈ దేశం పౌరసత్వం, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ ఇట్ షుడ్ బి గ్రాంటెడ్. అలాగే బర్త్ రైట్ టూరిజం ఏదైతే ఉందో దానికి నేను వ్యతిరేకం. యూ కెనాట్ come here in the 9th month of pregnancy just to give birth here because you are rich and that's what you want. ఈ బర్త్ రైట్ టూరిజం అనేది జరిగేది వాస్తవం. ఈజ్ దట్ లీగల్? అపరెంట్లీ నాట్. ఇట్ ఈస్ నాట్ లీగల్. ఇప్పుడు ఈ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ స్టేట్మెంట్లు వీటన్ని ఇదేం కొత్త కాదు. దే ఆర్ జస్ట్ టెలింగ్ యూ ద ఎన్ఫోర్స్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. గుడ్, let them do it. Once again, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి సుప్రీం కోర్ట్ హియరింగ్స్ లో ఏం జరిగింది, తీర్పు ఏం రాబోతుంది అనే విషయం గురించి నా అభిప్రాయాలు మీతో పంచుకుంటూ ఒక వీడియో పెడతాను ఇన్ ద నెక్స్ట్ 1 week, అండ్ దెన్ we will hear that maybe నా ఉద్దేశంలో that may be the very last court decision for this Supreme Court session అనుకుంటున్నాను. అంటే మేబీ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో రావచ్చు. సో స్టే ట్యూన్. చూసినందుకు ధన్యవాదాలు. అన్నా, ఇది అమెరికా. నేను మీ మోహన్ మురళీధర్. నమస్తే.